మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. శ్రీ అరవిందుల వారు ఇంగ్లీష్లో యోగా ఆఫ్ ద కింగ్, యోగా ఆఫ్ ద సోల్స్ రిలీజ్ అని చెప్పిన దానికి తాతగారు తెలుగులో స్థితప్రజ్ఞ అనే చాప్టర్ కింద రాశారు. కానీ స్థితప్రజ్ఞ అని కొంత, ఆ తర్వాత లోకాలోక పర్వము, తత్సమ కవిత అనే 2 భాగాల కింద పెట్టారు. ఈ యోగా ఆఫ్ ద కింగ్ అని అరవిందులు రాసిన ఒకటే చాప్టర్ని తాతగారు 2 భాగాలుగా విభజించారు. మొదటి భాగం మనం ఆల్రెడీ చదివేశాం. అందులో ఒక రాజయోగి అశ్వపతి ఇక్కడ సావిత్రి జననానికి కారణం ఏమిటి అనేది మనకి ఈ చాప్టర్ నుంచే స్టార్ట్ అవుతుంది. సావిత్రి జననం ఎందుకు వచ్చింది అంటే, ఈ లోకంలో ఒక రాజయోగి ఆ దేవిని ఈ భూమిని ఉద్ధరించటానికి కిందికి రమ్మని అవతరించమని వేడుకొనటానికి తగినవాడు ఒక రాజు. అశ్వపతి అంటే కేవలం రాజు కిందని కాదు, తన ప్రజలకి ఏది హితవో అది తెలిసిన యోగి, తన ప్రజలందరినీ తన మనస్సులో నింపుకున్న ఒక యోగి. అందువల్ల ఎ వరల్డ్ డిజైర్ కంపెల్డ్ హర్ మార్టల్ బర్త్, వన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఇమ్మెమోరియల్ క్వెస్ట్. యుగ యుగాలుగా జరుగుతున్న ఈ అన్వేషణలో నాయకుడుగా ముందుండి ఈ భూమిని ఉద్ధరించటానికి అవతరించమని చెప్పిన ఒక యోగి మూలకంగా ఆమె ఇక్కడికి అవతరించాను అనుకుంటూ తన ఫ్లాష్ బ్యాక్లో చెప్పుకునేటప్పుడు ఈ రాజయోగి లక్షణాలు ఎలా ఉంటాయి, ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు అన్న చోట తాతగారు సివివి గారు అటువంటి వాళ్ళల్లోకే వస్తారు అనేది కూడా చెప్తూ, ఇటువంటి మహాత్ములు పూర్తి బ్రహ్మజ్ఞానం కలిగి ఊర్ధ్వమూలం అధశాఖం అన్నదానికి ఉదాహరణల కింద ఉంటారని, ఈ రాజయోగి లక్షణాలు కలవారిలో మామూలు మానవులకు ఉండేలాంటి పరిమితత్వాలు ఉండవని, వారు అందరిలోనూ తమని తాము చూసుకుంటూ కూడా అందరికీ భిన్నంగా ఉంటారని, మనం ఏవైతే అద్భుతాలు అనుకుంటామో అటువంటి అద్భుతాలన్నీ వాళ్ళకి సామాన్యం, సాధారణం. ఎందుకంటే వాళ్ళ దృష్టి, అంతర్దృష్టి, వాళ్ళ శక్తి ప్రపంచంలోని మ్యాటర్ నుంచి కాకుండా పూర్తి స్పిరిట్ నుంచి వచ్చే శక్తితో ఉంటారు అనేది మనకి ఇక్కడ ఆత్మజ్ఞానం కలిగిన వారు ఎలా ఉంటారు, రాజయోగి లక్షణాలు ఏమిటి అనేవి మనం స్థితప్రజ్ఞ అన్న దాంట్లో చూసాం. కానీ అరవిందులు చెప్పిన వర్ణన మొత్తం పూర్తవలేదు కాబట్టి తాతగారు కొంత భాగాన్ని ఒక 92 పద్యాల కింద రాశారండి. ఈ లోకాలోక పర్వము అనే దాంట్లో తత్సమ కవిత, ఏదైతే ఈ స్థితప్రజ్ఞుల గురించి చెప్పారో దానిని సరిపడేటట్టుగా కవిత్వం రాశాను అనేది కూడా ఆయన చెప్పి రాశారు. కనుక ఒక రకంగా ఇది మనము స్థితప్రజ్ఞ అనే చాప్టర్లో చూసినదే అనుకున్న సరళమైన కవిత్వంలో చాలా చమత్కారంగా, అది తెలుగు కాదు, ఇంగ్లీషు కాదు, మధ్యలో హిందీ పదాలు కూడా వాడుతూ తాతగారు అలవోకగా రాసిన కొన్ని పద్యాలు మనం ఇప్పుడు మొత్తం 92 కాదు కానీ కొన్ని పద్యాలలో నుంచి మనం చూసుకుంటూ వెళ్తే, ఈ రాజయోగి అనేవారు ముందు ఉండి నడిపిస్తే లోకానికి రావలసిన ఏ లక్షణాలు వస్తాయి, ఈ యోగం ఎలా సఫలమవుతుంది అనేది ఇంకొకసారి మళ్ళీ దృఢీకరిస్తున్నట్లుగా ఉంటుంది. దాన్ని చూసుకుందాం. He passed the border marked for matter's rule
అంటే ప్రకృతి యొక్క నియమాలు అనే ఒక గీత గనక ఉంటే ఆ గీతని దాటినవాడు ఈ రాజయోగి, ఈ ఆత్మజ్ఞాని. ఇంక ప్రకృతి యొక్క పరిమిత తత్వం అతనికి వర్తించదు అని చెప్పి, మ్యాటరే రూలు చేసేడి చోటు మార్కు, అట్టి మార్కకు బార్డరును ఇట్టే దాటి నరుడు లైఫ్ను మేనితో నడవకుండా థాట్ స్పిరిటులలోననే తాను నడుచు. ఈ యోగంలో ముందుకు వచ్చిన ఈ రాజయోగి ఆత్మజ్ఞాని మ్యాటర్ రూల్ చేసే మార్క్ని దాటిపోతాడు. కాబట్టి పరిమితమైన ఈ భూతత్వం లేకుండా లైఫ్, థాట్, స్పిరిట్ రూల్ చేసే ప్లేన్లోకి వెళ్తాడు. అట్లు క్రీచరులన్నీ ఇట్స్ సెల్ఫ్, థాట్ వాయిస్లన్నీ ఇట్స్ వాయిస్, లవ్ బ్యూటీలు ఏకమై లవ్ వన్నుగానట్టిదిక యందు నన్ను సున్నా. అంటే ఎప్పుడైతే ఈ మ్యాటర్ యొక్క పరిధులు దాటి ఆ ఆత్మజ్ఞానం కలుగుతుందో అన్ని క్రీచర్లు ఇట్స్ సెల్ఫ్, అంటే విశ్వంలో ఉన్న సృష్టి మొత్తం తనే. థాట్ వాయిస్లన్నీ ఇట్స్ వాయిస్, ప్రతి జీవిలో ఉన్న ఆలోచన తనకు తెలుస్తుంది, ప్రతి జీవి యొక్క ఆందోళన, స్పందన తనకి తెలుస్తుంది. అలాగే అందరి ప్రేమలు కలిపిన విశ్వ ప్రేమ తన హృదయంలో నిండిపోతుంది. వన్నుగానట్టిదిక యందు నన్ను సున్నా, తాను కానిదంటూ ఏదీ లేదు. కాబట్టి ఈ అనేకత్వం అంతా కలిపిన ఒక ఏకత్వం అనేది తెలుసుకుంటారు అనేది. ఈ పద్యంలో వాడిన పదాలు ఇంగ్లీషు, తెలుగు, తాతగారు అన్నీ కలిసి ఉన్నాయి అనేది ఇలాగే ఉంది ఈ తత్సమ కవితలో, ఈ లోకాలోక పర్వం. వన్నునెస్ అన్న మల్టిట్యూడ్ అన్నదగును, ట్రూతులన్నీ సింగిల్ ట్రూతులగును, ఆల్ జాయిన్ అవు ట్రూత్ రియాలిటీలలో, ఎటర్నల్ అయిన కాములో అబ్సల్యూటు. సివివి గారి యోగంలో ఉన్న పదాలు ఎంత విరివిగా చక్కగా తన పద్యాల్లో వాడారు అనేది ఈ లోకాలోక పర్వంలో వచ్చినన్ని ఉదాహరణలు మనకి మొత్తం సావిత్రిలో ఎక్కడా రావు. వన్నునెస్ అన్న మల్టిట్యూడ్ అన్నదగును, ఇందాకే చెప్పుకున్నాం కదా, ఈ వన్నెస్ మల్టిట్యూడ్ మొత్తం కలిసిన వన్నెస్. నేను అని ఒక్క నేను కాదు, ఐలాండ్ ఈగో ఓషన్లో కలిసిపోయి ఓషన్ మొత్తం కలిపి అన్ని బిందువులు కలిపిన ఒకటి. ట్రూతులన్నీ సింగిల్ ట్రూతులగును, ఆల్ జాయిన్ అవు ట్రూత్ రియాలిటీలలో, ఎటర్నల్ అయిన కాములో అబ్సల్యూట్. కాబట్టి వాళ్ళకి ఒకవైపు నుంచి అన్నీ కలిసిన ఒకటితనము, ఇంకొక వైపు నుంచి అబ్సల్యూట్ వన్నెస్ విత్ ద హోల్ క్రియేషన్, దానిలో నుండి శాంతి, ప్రశాంతి. కొంతమంది అడుగుతారు, ఇంతమంది బాధలన్నీ వాళ్ళ హృదయంలోకి వెళ్తే వాళ్ళు అసలు శాంతంగా ఎలా ఉండగలరు, వేదనతో గొడవెత్తిపోవాలి కదా, ఎలా భరించగలరు అని. అదే ఆ ఆత్మస్థైర్యంతో, ఆత్మజ్ఞానంతో వచ్చే లక్షణం ఏమిటంటే వీటిని అన్నింటినీ చూస్తూ కూడా అబ్సల్యూట్ కామ్ అనేది వాళ్ళు డిస్టెన్స్ చేసుకుని కూడా ఉండగలుగుతారు. ఐసుతో చూడ పనిలేక అన్ని లిమ్సు, నిండు సైలెన్సులో చూచుచుండు ఆలు, అర్థ సంబంధమైనది అచట నిల్లు, ఇన్ఫినిటీలోన వైడనై హెవెను చేరు. ఈ మ్యాటర్ ఉన్న లిమిట్స్ దాటిన ఈ జ్ఞానికి ఐస్తో చూడ పని లేదు. మనకి చూడడానికి కళ్ళు, మన సెన్సెస్, ఈ శరీరము, ఈ మ్యాటర్లో ఉండేవి. కానీ తాతగారు ఎప్పుడూ చెప్తారు సుదర్శనం, అంతర్దృష్టి, లోపల చూడటం అని. ఈ పైప్లైన్కి వెళ్ళిన తర్వాత కళ్ళు చూడాలి, చెవులు వినాలి అనేలాంటి తేడాలు లేకుండా దేనితో ఏదైనా మనం సమర్థవంతంగా అర్థం చేసుకోగలం, చూడగలం. ఎందుకంటే అక్కడ స్పిరిట్ నిండి ఉంటుంది, దానితోటే అన్ని పనులు జరుగుతాయి. కాబట్టి ఐసుతో చూడ పని లేక అన్ని లిమ్సు నిండు సైలెన్సులో చూచుచుండు. అన్ని అవయవాలు ఫుల్ఫిల్ అయ్యి తమ పనులు తాము కామ్గా చేస్తూ ఉంటాయి.
మాటలు వ్యక్తీకరించి శబ్దాలలో చెప్పవలసిన పని లేదు. ఆల్ అర్త్ సంబంధమైనది అచట నిల్లు. ఈ భూమికి సంబంధించిన పరిమితత్వము, డ్యుయాలిటీ అక్కడ లేవు. ఇన్ఫినిటీలోన వైడనై హెవెన్ చేరు. పరిమితత్వం లేదు అంటే అపరిమితత్వమే. దానికే తాతగారు ఇక్కడ వాడింది ఇన్ఫినిటీ, ఇన్ఫినిట్యూడ్. అందులో ఉండి డివైన్గా ఉండే ఎక్స్పీరియన్సు ఆ యోగికి వస్తుంది. ఫార్ము సర్పాసు చేసిన ఫస్ట్ విజను, లైఫ్ సర్పాసు చేసిన లైట్ విజను, స్టిల్ కాన్షియస్ వికసించే ఎల్ల సైడు, సోలు సైలెంట్ నాలెడ్జ్ జాలువారే. ఫార్మ్ సర్పాస్ చేసిన ఫస్ట్ విజన్ అంటే మనకి చూస్తూ ఉంటే పరిమితత్వంలో మనం దేన్నైనా సరే దానికి ఒక ఆకారం ఇచ్చుకుని గుర్తిస్తాం. సుబ్బారావు గారు అంటే ఇలా ఉంటారు, వరలక్ష్మి అంటే ఇలా ఉంటుంది. మన దృష్టి ఎప్పుడూ కూడాను ఒక ఆకారానికి, కుర్చీ ఇలా ఉంటుంది, గిన్నె ఇలా ఉంటుంది, ఒక ఫామ్. కానీ ఈ అంతర్దృష్టితోటి ఈ స్పిరిచువల్ ప్లేన్లో చూసేటప్పుడు ఆకారాలకు పరిమితమైన విజన్ కాదు, ఫామ్ సర్పాస్ చేసి దాన్ని అధిగమించి దేన్ని చూడాలో అన్ని వస్తువుల్లోనూ ఉండే ఏకత్వాన్ని వాళ్ళు చూడగలుగుతారు, అన్ని వస్తువుల్లో ఉన్న స్పందనని వాళ్ళు చూడగలుగుతారు. లైఫ్ సర్పాసు చేసిన లైట్ విజను, కాలము, లైఫ్, లిమిటేషన్స్ లేని లైట్ విజన్, జ్ఞానజ్యోతి వెలుగుతూ ఉంటుంది. స్టిల్ కాన్షియస్ వికసించిన ఎల్ల సైడ్, కామ్ పీస్ఫుల్ కాన్షియస్నెస్ ఆన్ ఆల్ సైడ్స్. అన్ని దిశల్లోనూ ప్రశాంతత, స్థిరత, స్థిమితం. సోల్ సైలెంటు నాలెడ్జ్ జాలువారే. ఆత్మ నిశ్శబ్దంగా యోగంలో, ధ్యానంలో ఉండి జ్ఞానగంగ పైనుంచి ప్రవహించటం వియద్గంగ జాలువారుతూ ఉంటుంది. అతడు కింగగు. అలా ఎవరికైతే జరుగుతుందో వాళ్ళు రాజయోగులు. అతడు కింగగు. విట్నెస్ ఆల్ ఫ్రీగా. అతను రాజు, దేనికి లొంగడు, ఈ మ్యాటర్కి, ఈ పరిమితత్వానికి లొంగడు. దీని మీద అతను అధిపతి. అంటే అతను జీవాత్మ కింద ఎగుడు దిగుళ్ళు, కష్టసుఖాలు, మరణ జననాలు అనేవి కాకుండా వీటికి అతీతంగా ఉండేలాంటి స్థాయికి వెళ్ళిన జీవి. హీఈస్ ఆల్ ఫ్రీ. ఒక ఫినామినా నుండి ఇంకొక ఫినామినాకు హర్రీగా కదలక ఠీకు నిలుచు. ఈ పదాలు చూడండి, హర్రీగా కదలక ఠీకు నిలుచుట. ఠీకు అనేది తెలుగు కాదు, ఇంగ్లీషు కాదు, నాకు తెలిసి హిందీ పదం అనుకుంటాను, ఠీక్ ఠాక్. కానీ మనం తెలుగులో వాడుతూనే ఉంటాం. కాబట్టి ఠీకు నిలుచు, టైము ఇంకను అతనిని ఏమి చేయు, కాలాతీతుడు అవుతాడనమాట. కాబట్టి ఈ ఫినామినా, అర్త్ ఫినామినా నుంచి హయ్యర్ ప్లేన్లో వేరే కొత్త ఫినామినాకి స్థిమితంగా, ధీమాగా వెళ్ళాడు. కాబట్టి అతను కాలాతీతుడు. హీఈస్ ఫ్రీ. థాట్ బౌండరీ దాటును, స్వీట్ సోలు, పీసు, మోషన్లెస్ అవును, భాసమానమగుచు సూపర్ కాన్షియస్ అయి నెగడు, వర్డ్ వాయిస్ అంతయు మ్యూటుగా అవలయు నచట. అక్కడ వచ్చే ఇండికేషన్లన్నీ సూపర్ కాన్షియస్నెస్ నుంచి కాన్షియస్నెస్కి వస్తాయి. అక్కడ మనం మాట్లాడే పదజాలం అవసరం లేదు, నిశ్శబ్దమే మాట్లాడుతుంది. ఆ స్థాయికి వెళ్తాడు థాట్ బౌండరీ దాటి. మనకి థాట్ బౌండరీ, మ్యాటర్ బౌండరీలో ఉన్నప్పుడే ఆ థాట్ ఎక్స్ప్రెషన్కి వర్డ్, సౌండ్ కావాలి. ఈ థాట్ బౌండరీ దాటిన సూపర్ మైండ్, సూపర్ కాన్షియస్ లెవెల్కి వెళ్ళినప్పుడు అది థాట్ అందుకోలేని ప్లేన్. సూపర్ మ్యాన్ స్థాయికి వెళ్ళినప్పుడు సూపర్ కాన్షియస్నెస్, ఒక కాన్షియస్నెస్సే మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇంకా వేరే వర్డ్స్ తోటి అక్కడ సంబంధం లేని స్థాయి. ఎటర్నిటీలోన తన లైఫ్ సెటిల్ చేసే, కానీ ఇది ఎంతో టైము సస్టైన్ కాదు. ఇంత బ్రెత్లెస్ టైమును, ఇంత కాము, ఇంత ల్యూమినిసెన్స్లు
జాంతా నై. ఎక్కువసేపు ఆ స్థాయిలో నిలబడగల స్తోమత చాలామంది యోగులలో కూడా ఉండదు. అక్కడి దాకా ఒకవేళ వెళ్ళినా మళ్ళీ సస్టైన్ చేసుకోలేరు. అందుకనే స్టెబిలిటీ, కామ్, సస్టైనబిలిటీ అంటే ఒక స్థాయికి వెళ్తే అదే స్థాయిలో స్థిరంగా అక్కడ ఉండే స్టెబిలిటీ అనేది ఈ మానవ శరీరానికి ఇంకా రాలేదు. కాబట్టి జాంతానై అదేం తెలీదు, మళ్ళీ కొంచెం సేపు ఉన్నాక కిందికి వచ్చేలాగా జరుగుతూ ఉంటుంది. సాధారణ ప్రజలలో, సాధారణ యోగ సాధకులలో ఇది జరుగుతుంది. ఏమి పర్పస్సు కొరకుగా ఈ క్రియేషను ఇంత ఇమ్మెన్సుగా చేసే ఎందుకొరకో? వేస్ట్ పేపర్ బాస్కెట్లో వేయు కొరకో కాదు, అర్తును హెవెనుగా ఊది నిలుపా. మరి ఈ సృష్టి దేనికి జరిగింది? ఇదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ. ఈ సృష్టి మానవుడు పుట్టటం, కొంచెంసేపు సంతోషించటం, కొంచెంసేపు దుఃఖించటం, మళ్ళీ మాయమైపోవటం అనేలాగా వేస్ట్ పేపర్ బాస్కెట్లోకి పడేయటానికే ఈ జీవితాలు, ఈ భూమిని ఆ విశ్వకర్త సృష్టించినది. ఇదేనా జీవిత లక్ష్యం? మరణించటమేనా అని మళ్ళీ మళ్ళీ ప్రశ్నించుకుంటే ఎంతోమంది గురువులకి, యోగ సాధకులకి, ఋషులకి ఇది కాదు జీవిత లక్ష్యం. ఆ బ్రహ్మన్ని తెలుసుకోవాలి, ఆ బ్రహ్మన్ని ఇక్కడ సాక్షాత్కరించుకోవాలి అనేది ఈ సత్యయోగంలో ఈ మ్యాటర్ ఏదైతే ఉందో ఈ మ్యాటర్ కూడా ఆయనలో భాగమే. ఇది కాకుండా దీన్ని వదిలిపెట్టి ఒక్కళ్ళొక్కళ్ళుగా పైకెళ్ళిపోయి సాధించేది కాదు. ఈ మ్యాటర్ ఆల్సో ఈజ్ డివైన్ అనే లక్ష్యంతో మనం చూస్తున్నప్పుడు అర్తును హెవెనుగా ఊది నిలుప, ఈ భూమిని మొత్తం డివైన్ చేయటం అనే పర్పస్ తోటే ఈ సృష్టి డిజైన్ చేయబడింది. గోల్, లక్ష్యం అదే, పర్పస్సు అదే. తనదు సబ్లైము గ్రాండియరు, తనదు హైటు, తనదు ఆమ్నిపొటెన్సీని తాను తెచ్చి ట్రూత్ స్టాండ్ అయి వెలిసెడి పొత్తు చూపి హ్యూమనిజమున డివినిటీ యూది పట్టుట. పర్పస్ ఆఫ్ దిస్ క్రియేషన్ ఏమిటి అని వేసి వేస్ట్ పేపర్ బాస్కెట్లోకి వెళ్ళిపోవటం కాదు. మనందరం ఇప్పటివరకు జరుగుతున్నది అదే. ఎన్నాళ్ళున్నా వేస్ట్ పేపర్ బాస్కెట్లోకి మళ్ళీ వెళ్ళిపోతూ మళ్ళీ కొత్త కొత్త వేస్ట్లో నుంచి మళ్ళీ క్రియేట్ అవుతూ కాకుండా తనదు సబ్లైమ్ గ్రాండియర్, ఆ డివినిటీలో ఉన్న గొప్పతనం, తన ఉన్నతత్వం, ఆమ్నిపొటెన్స్, సర్వశక్తిమంతత్వం. ఇక్కడ మనకి శక్తి పరిమితం, జ్ఞానం పరిమితం, ఆనందం పరిమితం. ఆ అపరిమితమైన ఆనందాన్ని, సత్యాన్ని, శక్తిని తెచ్చి ట్రూత్ స్టాండ్ అయి వెలిసెడి పొత్తు చూపి ఇక్కడ సత్యం నిలదొక్కునేలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి హ్యూమనిజమున డివినిటీ యూది పట్టటం, మన మానవత్వంలో అమరత్వాన్ని నింపటం అనేది ఈ సృష్టి యొక్క పర్పస్సు. మానవుని పతనమునాపి పూని దివ్య భావం అతని లోపల చేవదేర్చే కరుడుగట్టియు తగ్గియు కొరివి అయిన ఆత్మజ్యోతియే దేదీప్యమై వెలింగి. మనలో కరుడుగట్టిపోయి ఎక్కడో గుటకుటమంటూ ఉన్న లోపలున్న ఆత్మజ్యోతిని దుమ్ము దులిపి, బూజు దులిపి బయటికి తీసుకొచ్చి వెలిగించి పతనాన్ని ఆపటం అనేది ఈ సృష్టి యొక్క పర్పస్. రంగదుత్తుంగ గంగ అనంగ నెగసి ఉన్నతంబగు మేరువు నురక ఎక్క ఎత్తిపట్టెను మానవునెంత దయయో మట్టిలో దొర్లి ఆడుట మాన్పి కాచే. ఈ ఉత్తములైన పురుషులు ఎవరైతే వస్తారో రాజయోగులు, సాధారణ మానవులు ఆ స్థాయిలో నిలవలేక కిందికి వచ్చి దిగజారి తమ జ్ఞానం తామే ఎరగక ఉన్న వాళ్ళని గురువుల కింద వచ్చిన వాళ్ళు, మనని నాయకుల కింద ముందు ఉండి ఆ దేవదేవిని కిందికి ప్రార్థించి తీసుకొచ్చి మానవుల్ని ఉద్ధరించాలి అనుకునేవారు చేసే లక్ష్యం ఏమిటి, ఈ జీవిత లక్ష్యం అని చూస్తే మట్టిలో దొర్లి ఆడుట మాన్పి కాస్తారు.
మన్ని ఈ అజ్ఞానం అనే మట్టిలో దొర్లుతూ ఉన్న వాళ్ళని తీసి ఆ జ్ఞానగంగతో మన్ని కడిగి శుభ్రం చేసి మన్ని ముందుకి నడిపిస్తారు. ఊర్ధ్వమూల మధశాఖముజ్వలంబు స్వావలంబం అనూహ్యంబు స్వస్తికంబు సర్వమున్ దాని అయినట్టి సత్యమందు మానవుని నిలిపి వెలియించుటైనదిప్పుడు. ఎప్పుడైతే ఈ సద్గురువులు వస్తారో, ఈ సరైన యోగం వస్తుందో ఏమవుతుందిట? ఊర్ధ్వమూల మధశాఖం, మనం ఎక్కడి నుంచి వచ్చామో అది గుర్తుపెట్టుకుంటాం. మనం మట్టిలో నుంచి పుట్టాం, మట్టిలోనే కలుస్తామని కాదు. మనం పుట్టింది ఎక్కడా? డివినిటీలో నుంచి పుట్టాము కాబట్టి మళ్ళీ డివినిటీలోనే కలుస్తాం. ఇమ్మార్టాలిటీ అనేది మన పుట్టిల్లు, ఇమ్మార్టాలిటీకే మళ్ళీ చేరుకుంటాం అనేది మనకి తెలియచేసి, స్వావలంబము, మనం ఇప్పటి వరకు ప్రతిదీ బయట వాటి మీదే ఆధారపడతాం. గాలి, వెలుగు, నీరు, దేనికైనా సరే మనం జీవించాలి అంటే ఎన్నింటిదో సహాయంతో మనం జీవిస్తూ ఉంటాం. మనకు వెలుగు ఒక చోటు నుంచి వస్తుంది, గాలి ఇంకొక చోటు నుంచి వస్తుంది. మనకి మనం ఎవరి మీద ఆధారపడకుండా ఇంకా అవసరమైతే వేరే వాళ్ళకి సహాయం చేసేలాంటి స్థితికి మనం ఎదిగే పరిస్థితికి మన్ని తీసుకొస్తారు. సర్వమున్ తానే అయినట్టి సత్యమందు మానవుని నిలిపి వెలియించుటైనదిప్పుడు. ఆ స్థితిలో మానవుణ్ణి నిలపటం అనేది ఈ రాజయోగి చేస్తున్నారు. అతడు తనదైన ల్యూమినెన్స్ ఆవహింప చేయ మట్టియు ఫ్లూరెసెంట్ అయి ఆ ఎఫెక్టు మనల కప్పిన అజ్ఞానమనడి మసిని తెలివి తక్కువ తనమును తొలగద్రోయు. ఆయన ల్యూమినిసెన్స్ అంటే ఆయన యొక్క జ్ఞాన కిరణాలు, ఆత్మజ్యోతిలోని జ్ఞాన కిరణాలు మన మీద ప్రసరించినప్పుడు మన మీదున్న మట్టి కూడా పక్కకి తొలగి తెలివి తక్కువతనము మనది తొలగించి వేస్తారు. ఈ ఋషులు, రాజయోగులు, ఆత్మజ్ఞానులు మనకి చేసే సహాయం. అతడు తన భవ్య విజ్ఞానమనడి ఉలితో మానవుని దేవ విగ్రహుగా ఒనర్ప తొలచి చెడునెల్ల పక్కకు తొలగద్రోసి ఉలిని సారించి శోధించి మలచివైచే. తెలిసిపోతోంది దీంట్లో అర్థం. మనని తన విజ్ఞానంతో, భవ్య విజ్ఞానం అంటే డివైన్ నాలెడ్జ్ తోటి, జ్ఞానంతో మనని దేవత్వానికి తగిన వారి కింద ఉలితోటి కష్టమైనా సరే చెక్కి బంగారు శిల్పాల కింద మన్ని తయారు చేస్తారు ఇలాంటి గురువులు, సజ్జనులు, రాజయోగులు. దేవతా విగ్రహములుగా తీర్చి మార్చి ఉద్ధరించడి ఆ పురుషోత్తమునకు మనకు కనిపించకుండుగా మనలనెప్పుడు కాచి రక్షించువానికి కరము మోడ్పు. అటువంటి సజ్జనులకి, అటువంటి గురువులకి, మనకి కనపడకుండానే మనని మంచి మార్గంలో నడిపించే ఆత్మజ్ఞానం కల అవతారమూర్తులకి మనము ఎప్పుడూ వినయంగా నమస్కరించి, వారు మనకి కనపడినప్పుడు మనం గుర్తుపట్టే సామర్థ్యమైన వాళ్ళ అనుగ్రహంతో మనకి కలగాలి అని మనం కోరుకోవాలి అంటూ తాతగారు ఇక్కడ చెప్తున్నారు. దీని కంటిన్యూయేషన్ నెక్స్ట్ సెషన్లో చూద్దాం. నమస్కారం.